ఈరోజు మనందరం కూడా దేవుని రాజ్య సంబంధులకు అంటే పరలోక పౌరులకు దేవుడిచ్చేటువంటి భద్రత గురించి, దేవుడు వారి పక్షమున ఉండి ఎలాంటి యుద్ధాలు చేస్తాడో ఈరోజు మనం చూద్దాం. ఈ రోజుల్లో చాలామంది చూస్తే కనుక ఎన్నో రకాల శ్రమలలో, ఎన్నో రకాల ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, వేదనల్లో, ఇరుకుల్లో, అనారోగ్య సమస్యల్లో, పలు విధములైనటువంటి సమస్యల చేత పోరాడుతున్నారు. అయితే వాటిని ఏ విధంగా జయించాలి, ఏ విధంగా ఈ సమస్యల నుంచి బయటకు రావాలి అని చాలామంది కూడా కొట్టుమిట్టాడుతూ ఒక సొల్యూషన్ తెలియక ఎంతగానో కృంగిపోతూ ఉన్నారన్నమాట. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మీకు ఒక తాళపు చెవి ఇస్తాడు. ఎప్పుడైతే ఈ రెవల్యూషన్, ఈ ప్రత్యక్షత మీకు అర్థమవుతుందో అప్పుడు ఇమ్మీడియట్గా మీ జీవితంలో దాని విషయమై ప్రార్థించి ప్రతి విధమైనటువంటి సమస్య నుంచి మీరు ఖచ్చితంగా బయటకు వస్తారని చెప్పేసి నేనైతే నమ్ముతున్నాను. మనం వాల్యూమ్ 1లో సిటిజన్స్ ఆఫ్ హెవెన్లో పరలోక రాజ్య సంబంధులుగా, పరలోక పౌరులుగా ఉన్నటువంటి మనము వేటి మీద మనం మనసు ఉంచాలో వాల్యూమ్ 1లో చెప్పడం జరిగింది. ఈరోజు వాల్యూమ్ 2లో దేవుని రాజ్య సంబంధులమైన మనకు, పరలోక పౌరులమైనటువంటి మనకు దేవుడు ఈ భూమి మీద ఎంత ప్రొటెక్షన్, ఎంత భద్రత ఇచ్చాడు, మనని కాపాడడానికి, మనల్ని నడిపించడానికి, మన యుద్ధాలు చేయడానికి, మనని ఈరోజు బాధిస్తున్న ప్రతి శత్రువును మన పాదముల క్రింద అణిచివేయడానికి, మనకు ముందుగా వెళ్ళి మార్గంలన్నీ కూడా సరళం చేయడానికి, మన ప్రతి పనిలో సఫలత దయచేయడానికి, మనం తలపెట్టినటువంటి ప్రతి పనిని ఎగ్జిక్యూట్ చేయడానికి, దేవుని వాక్యమును, దేవుని వాగ్దానములను మన జీవితంలో నెరవేర్చడానికి హెవెన్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. దేవుని యొక్క రాజ్యము అనగా పరలోక రాజ్యము ఈ భూమి మీద ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి కొరకు నిశ్చయముగా పనిచేస్తూ ఉంటుంది. మనమేదో ఆర్డినరీ పీపుల్ కాదు. వీఆర్ నాట్ ద ఆర్డినరీ పీపుల్. వీ హ్యావ్ ద పొటెంట్ గాడ్. హి ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన మనని పాలించేటువంటి నాయకుడు. మనందరం కూడా ఆయన ప్రజలమై ఉన్నాం. కాబట్టి దేవుని సొత్తు అయినటువంటి ప్రజలమైన మన జీవితాల్లో మన పక్షమును యుద్ధములు చేయడానికి దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడనేటువంటిది ఈరోజు నేను స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సరే, ఇప్పుడు మీకు ఈ వాక్యం అర్థం చేయించడానికి కొన్ని ఉదాహరణలను పరిశుద్ధ గ్రంథంలో నుంచి తీసుకుంటూ మనము ముందుకెళ్దాం. సరే, ఒకసారి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13 నుంచి 15వ వచనం వరకు కనుక మనం చదివితే, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాను దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఒక్కొక్క దేశాన్ని యుద్ధం చేసుకుంటూ వెళ్తారనమాట. అయితే వెళ్ళేటప్పుడు ఈ ఎరికో అనేటువంటి పట్టణాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి. యెహోషువ నాయకుడుగా ఉన్నాడు. ఎరికో పట్టణాన్ని ఇంకా స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళు ఎరికో పట్టణం దగ్గరికి వచ్చినప్పుడు ఈ సన్నివేశం అనేటువంటిది జరిగిందనమాట. ఒకసారి మనము చూద్దాం. 13 నుంచి 15వ వచనం వరకు చదివితే, యెహోషువ ఎరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షమున ఉన్నవాడవా అని అడగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలు తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేసెను. చాలు. ఇక్కడ చూస్తే ఎరికో పట్టణాన్ని ఇశ్రాయేలు ప్రజలు స్వాధీనం చేసుకోవాలి. ఎరికో పట్టణము గొప్ప పట్టణము. దాని చుట్టూ ఎరికో ప్రజలు గొప్ప ప్రాకారాన్ని కట్టుకున్నారు. ఏ శత్రువు కూడా లోపలికి వచ్చి దాన్ని స్వాధీనం చేసుకోకుండా సైన్యము, అదేవిధంగా ఆ పట్టణము చుట్టూ ఒక గొప్ప ప్రాకారం వేసుకొని వాళ్ళు ఉన్నారన్నమాట. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలనంటే మొట్టమొదటగా ఎరికో గోడలు కూలగొట్టాలి. ఎరికో గోడలను పడగొడితే తప్ప ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోలేని పరిస్థితి.
అయితే ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షమున ఉండి యుద్ధము చేయడానికి ఆ ఎరికో పట్టణాన్ని, ఎరికో గోడలను కూలద్రోయడానికి ఒక దూతను దేవుడు పంపించాడనమాట. ఇక్కడ చూస్తే ఎరికోకు సమీపంగా వాళ్ళు ఉన్నప్పుడు ఎరికో పట్టణాన్ని స్వాధీనం చేసి పెట్టడానికి యెహోవా సేనాధిపతి దిగి వచ్చాడనమాట. అందుకే ఇక్కడ మనం చదివాం కదా, దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. నిలిచి ఉన్నప్పుడు అడుగుతున్న మాట ఏంటంటే, నువ్వు మా పక్షమున ఉన్నవాడవా లేకపోతే మా విరోధుల పక్షమున ఉన్నవాడవా అని అడిగినప్పుడు, నేను మీ పక్షమున ఉన్నవాడను కాదు, మీ విరోధుల పక్షమున ఉన్నవాడను కాదు, కానీ నేను యెహోవా సేనాధిపతిగా వచ్చి ఉన్నాను. ఆయన నన్ను ఒక పని నిమిత్తం పంపించి పెట్టాడు. ఆయన నన్ను ఒక పని నిమిత్తం ఈ భూమి మీదకి పంపించాడు. ఆ పని ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల పక్షమున ఉండి ఎరికో పట్టణంతో యుద్ధం చేసి ఎరికో గోడలను కూలదోసి ఎరికో పట్టణాన్ని స్వాధీనం చేసి వచ్చేసాయని చెప్పేసి ఆయన దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న దూతను పంపించాడనమాట. హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. మనము యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం కనుక చదివితే ఆ బూరలు పట్టుకోవడము, 6 రోజులు తిరగడము, 7వ దినమున వాళ్ళు 7 సార్లు తిరిగిన తర్వాత ఆ బూరలు ఊది జయము జయమని మాట్లాడినప్పుడు ఆ ఎరికో గోడలు కూలద్రోయబడము, తర్వాత వాళ్ళు ఎరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడం మనం చూస్తాం. అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు తన ప్రజల పక్షమున ఉండి శత్రువుతో యుద్ధము చేయడానికి ఆయన సేనాధిపతిగా, యేసుక్రీస్తు ప్రభువారే ఆ సేనాధిపతి, లేకపోతే ఆయన యొక్క శక్తి చేత, ఆయన బలము చేత ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి వారందరికీ కూడా సహాయము చేసి ఆ బలహీనమైనటువంటి పరిస్థితిలో దేవుడు వారికి తోడుగా ఉండి విజయము వెనుక విజయం ఇచ్చి వారిని నడిపిస్తూ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు నేను ముఖ్యంగా జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే, దేవుడు శత్రువుల మీద విజయం ఇవ్వడానికి ఆయన రాజ్య వారసులమైనటువంటి మనకు, ఆయన రాజ్య పౌరులమైనటువంటి మనకు హెవెన్ ఎప్పుడు కూడా అసిస్ట్ చేస్తూ ఉంటుంది. ఈరోజు శత్రువు నీకంటే బలవంతుడు కావచ్చు. ఈరోజు నీవు అనుభవిస్తున్నటువంటి శ్రమలు, అనారోగ్యాలు, లేకపోతే ఇబ్బందులు, మాంత్రికులు, మనుష్యులు, నీకు విరోధంగా నిలబడుతున్నటువంటి వారు నీకంటే శక్తిమంతులు కావచ్చు. అయితే దేవుడు తన సేనాధిపతిని పంపించి, బలశూరుడైనటువంటి దూతలను పంపించి ఆయన నీ పక్షమున ఉండి నీకు తప్పకుండా విజయం ఇస్తాడు. ఇక్కడ మనం చూస్తే ఎరికోను దాని రాజును దేవుడు అప్పగించి విజయము వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తామన్నమాట. కాబట్టి ఈ సమయంలో నేను మీ అందరికీ కూడా ముఖ్యంగా జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, దేవుని యొక్క దూతలు ఈరోజు మీకు సహాయం చేయడానికి ఉన్నారు. దేవుడు మీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని స్వాధీనం చేసి పెట్టడానికి దేవుని దూతలు మీ కొరకు అసిస్ట్ చేస్తాయి. యు హ్యావ్ ద ఏంజలిక్ అసిస్టెన్స్ మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్. ఈరోజు నీ పని చేసి పెట్టడానికి, నీ పక్షమున పోరాడడానికి, నీ యొక్క యుద్ధాలు చేయడానికి దేవుడు నీకు దూతలను అసిస్ట్ చేసి పెట్టాడు. చాలామంది నిరుత్సాహపడిపోతుంటారు, అయ్యో నా పక్షమున ఎవ్వరు లేరు, నేను ఎన్నో సమస్యల్లో ఉన్నాను, నన్ను ఆదరించేవాడు ఎవడు లేడు, మా శత్రువుల్లో చూస్తే వాళ్ళకి ఎంతో బంధుబలగం ఉంది, ఎంతమంది వాళ్ళకున్నా మన మీద విజయం ఎప్పుడు కూడా సాధించలేరు. హల్లెలూయా. మనము దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఆయన సర్వాధికారము, సర్వశక్తి కలిగిన దేవుడు. అందుకే మనం చూస్తే ఒక మాట రాయబడి ఉంటుంది ఆయన గురించి చాలా చోట్ల, సైన్యములకు అధిపతియగు యెహోవా అని చెప్పేసి పలు చోట్ల కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుణ్ణి గురించి రాయబడి ఉంటుంది. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతిగా యెహోవా మాట్లాడేదేమనగా, ఇంగ్లీష్లో కనుక మనం చూస్తే లార్డ్ ఆఫ్ హోస్ట్స్. మనం హెబ్రూ భాష నుంచి కనుక తర్జుమా చేస్తే అక్కడ లార్డ్ ఆఫ్ ఆర్మీస్ అని ఉంటుంది. అంటే గాడ్ హ్యాస్ ఆర్మీస్. మనము ఈరోజు భారతదేశం కావచ్చు, యునైటెడ్ స్టేట్స్ కావచ్చు, వివిధములైనటువంటి దేశములకు భద్రత ఇవ్వడానికి, శత్రు బారి నుంచి ఆ దేశ ప్రజలను కాపాడడానికి, దేశ సంపదను కాపాడడానికి ఎవరుంటారండి? ఆర్మీస్ ఉంటారు, సైనికులు ఉంటారు. ఆ సైన్యములో వివిధమైన లెవెల్స్ ఉంటాయి. ఒకరు శతాధిపతి అని ఒక 100 మందికి, దశాధిపతి అని 10 మందికి, సహస్రాధిపతి అని 1000 మందికి, ఇంకా మనము చూసుకుంటూ పోయినట్లయితే ఈ విధంగా కమాండర్స్ కానీ, జనరల్స్ కానీ చాలామంది కూడా వివిధ లెవెల్స్ ఉంటాయి. అదేవిధంగా
దేవుని రాజ్య ప్రజలను, దేవుని రాజ్యంలో ఉన్నటువంటి చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రొటెక్ట్ చేయడానికి, వారికి అసిస్ట్ చేయడానికి దేవుడు కోటాన కోట్ల దూతలను ఆయన సృజించాడు. అందుకే మనం చూస్తే హెబ్రీ పత్రిక 1:14 కనుక చదివితే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయడానికి ఆయన దూతలను నియమించాడు అని చెప్పేసి అక్కడ రాస్తాడనమాట అపోస్తలుడైనటువంటి పౌలు. కాబట్టి వి హ్యావ్ ఏంజల్స్, మనకు పరిచర్య చేయడానికి, మనకు భద్రతగా ఉండడానికి, మన పని చేయడానికి, మన ప్రార్థనలన్నీ దేవుని సన్నిధికి తీసుకెళ్ళడానికి, దేవుడు మనకిచ్చినటువంటి జవాబులు తీసుకురావడానికి, అదేవిధంగా మనకు దేవుని ప్రత్యక్షతను బోధించడానికి, అదేవిధంగా దేవుని మార్గాలు మనకు ఉపదేశం చేయడానికి, లేకపోతే మనకు అసిస్ట్ చేయడానికి, ఎక్కడికి వెళ్ళినా మనని కాపాడడానికి దేవుడు తన ప్రజలమైనటువంటి మనకు ఆయన సన్నిధిని మాత్రమే ఉంచకుండా, ఆయన ఆత్మను మాత్రమే ఇవ్వకుండా, ఆయన దూతలను సహకారులుగా, సహాయకులుగా మనకు ఇచ్చాడు అనేది ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మీరెంత మాత్రము కృంగిపోవాల్సిన అవసరం లేదు. మీ పక్షమున దేవుడు ఉండి మీ యుద్ధాలు చేస్తాడు. ఆయన మీకు విజయం ఇస్తాడు. యెరికోను స్వాధీనం చేసి పెట్టడానికి ఖడ్గము ధరించిన దూత యెహోవా సేనాధిపతిగా దిగి వచ్చింది. ఈరోజు మీ పక్షమున మీ యుద్ధాలు చేయడానికి ఆయన సేనాధిపతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అదేవిధంగా ఆయన దూతలు ఉన్నాయి. ఆయన మిమ్మల్ని ప్రతి విధమైనటువంటి శత్రువు బారి నుంచి మిమ్మల్ని ఆయన విడిపించి మీకు ఖచ్చితంగా విజయం ఇస్తాడు. మీరు దేన్నైతే స్వాధీనపరచుకోలేకపోతున్నారో, శత్రువు కట్టినటువంటి కోట గోడలు ఎంతో ఎత్తుగా ఉండొచ్చు, వాటిని పడద్రోయడానికి ఆయన సైన్యము మీ పక్షమున ఉండి పనిచేస్తుంది అనేది ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విధంగా పరలోకము నుంచి సహాయము తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు, తను ప్రార్థించినటువంటి ప్రజలకు ఎన్నో సందర్భాల్లో దేవుడు ఇచ్చాడు. మనం చూస్తే ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే హెవెన్ ఈజ్ అసిస్టెడ్ మచ్ ఫర్ హిస్ పీపుల్. పరలోకం అనేటువంటిది తన ప్రజల పక్షమున చాలాసార్లు పనిచేసింది. వారిని ఆ బంధకాల్లో నుంచి విడిపించింది, ఆ కాడులను విరగ్గొట్టింది, వారి అవసరాలను తీర్చింది. ఒక దూత ముందుగా వెళ్ళి ఇజ్రాయేలు ప్రజలను ఆ కానాను దేశంలోనికి చేర్చింది. కాబట్టి ఈరోజు కూడా మీ డెస్టినేషన్కు చేర్చడానికి, మీరు ఆశీర్వదించబడడానికి, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి దేవుడు ఏంజల్స్ను, దూతలను అసిస్ట్ చేసి పెట్టాడనేది ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన స్నేహితులారా, సహోదర సహోదరులారా, దేవుడు మీ పక్షమున ఉన్నాడని తెలియజేయుటకు నేను సంతోషిస్తున్నాను. దేవుని దూతలు మీ పక్షమున పనిచేస్తాయి. మీరు కృంగిపోవద్దు, మీరు ప్రార్థించండి, ఆయనకు మొరపెట్టండి. ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా ప్రతి విధమైనటువంటి సమస్య నుంచి మిమ్మల్ని విడిపిస్తాడనేది ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి మనము కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 9వ వచనంలో, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవ అయి ఉండదు. ఇంకా మనం చూస్తే ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించును అని ఇక్కడ 7వ వచనంలో మనం చదవచ్చు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చూస్తే ఇక్కడ దేవుని యందు భయభక్తులు గల వారికి అనగా పరలోక రాజ్య పౌరులను కాపాడడానికి, అనగా ఈ వాక్యం వింటున్న నిన్ను, ఈ వాక్యం ప్రకటిస్తున్న నన్ను కాపాడడానికి దేవుని దూత కావలిగా మనకుంది. దేవుని దూతలు ఈరోజు మీకు కావలిగా ఉన్నారు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీవు ఇంట్లో నువ్వు ఒంటరిగానే ఉండవచ్చు, లేకపోతే నీ యొక్క భర్త లేకపోవచ్చు నీకు, లేకపోతే కనుక నిన్ను పట్టించుకునేటువంటి వారు ఒకవేళ లేకపోవచ్చు, లేకపోతే నువ్వు భయంగా ఒకవేళ జీవిస్తున్నావు కావచ్చు. దేవుడి రోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను కాపాడడానికి ఆయన దూతల్ని నీ కొరకు నియమించాడు. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షిస్తుందంట. కాబట్టి ఈరోజు దేవుని దూతలు నీ చుట్టూ భద్రతగా ఉన్నాయి, నీ కుటుంబం చుట్టూ భద్రతగా ఉన్నాయి. కాబట్టి ఏ దుష్టుడు, ఏ శత్రువు నీ మీద ఎంత మాత్రము విజయము సాధించడనేటువంటిది ఈరోజు నేను ప్రవచనాత్మకంగా మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి మీరు ఎంత మాత్రము కూడా కృంగిపోవాల్సిన అవసరం లేదని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూస్తున్నట్లయితే చాలా సందర్భాల్లో దేవుని దూతలు తన ప్రజలను విడిపిస్తూ వచ్చాయి.
మనం దానియేలు గ్రంథంలో చూస్తే 6వ అధ్యాయం దానియేలు గ్రంథంలో దానియేలును సింహాల బోన్లో వేశారు. దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, దేవుని మార్గంలో నడుస్తున్న వ్యక్తి, ముమ్మారు దేవునికి ప్రార్థిస్తున్నటువంటి వ్యక్తి, ఆ యొక్క దేవుని సన్నిధిని మాత్రమే ప్రేమించేటువంటి వ్యక్తి. ఈ దేవుని యందు భక్తి గలవైన వాడైనటువంటి దానియేలును కాపాడడానికి, ఆ సింహాల బోన్లో నుంచి విడిపించడానికి దేవుడు తన దూతను పంపించాడంట. సింహాలు ఏ హాని చేయకుండా దానియేలును దేవుడు ఆ సింహాల బోన్లో తన దూతను పంపి కాపాడాడు అని చెప్పేసి తన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, దేవుని దూతల భద్రత ఈరోజు మీ చుట్టూ ఉంది. ఒకవేళ మీరు ఆకస్మికంగా ఎన్నో సింహాల మధ్య మీరు పడివేయబడేటువంటి పరిస్థితి ఒకవేళ రావచ్చు. దేవుణ్ణి విశ్వసించిన దానికి దానియేలుకు అంత గొప్ప కష్టం వచ్చింది, తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో వేశారు. అయినప్పటికీ కూడా దేవుడు సింహాలు ఏ హాని చేయకుండా తన దూతను పంపి తనను భద్రపరిచి అందులో నుంచి బయటకు తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. అదే దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో షద్రకు మేషకు అబేద్నెగోలను తీసుకెళ్ళి ఎందులో వేశారండి? అగ్నిగుండంలో వేశారు. 7 అంతలుగా చేయబడిన అగ్నిగుండంలో వేయబడ్డప్పుడు 4వ వ్యక్తిగా దేవుడు సంచరించి ఆ అగ్నిగుండంలో నుంచి దేవుడు వారిని బయటకు తీసుకొచ్చాడు. కాబట్టి హెవెన్ ఈజ్ మోర్ సీరియస్ అబౌట్ యూ, హెవెన్ ఈజ్ మోర్ కేర్స్ ఫర్ యూ. దేవుని రాజ్యము, దేవుని దూతలు మీ కొరకు ఎక్కువగా టేక్ కేర్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ మీ పిల్లలు బయటకు వెళ్తున్నప్పుడు, పనుల మీద మీరు వెళ్తున్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆయన సన్నిధి దూత మిమ్మల్ని కావలి ఉండి రక్షిస్తుంది. ఇరుప్రక్కల ఆయన దూతలు మిమ్మల్ని భద్రపరుస్తాయి, క్షేమముగా మిమ్మల్ని నడిపిస్తాయి. ఒకవేళ శత్రువు మిమ్మల్ని దాడి చేయాలని, మిమ్మల్ని హాని చేయాలని చెప్పేసి ఎన్ని ప్రణాళికలు రచించినా అవేవి కూడా పని చేయకుండా ఆయన మీకు సహాయం చేస్తాడనేటువంటిది ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ వాక్యం వింటుండగా మీకు ఒక విశ్వాసం రావాలి. అదేంటంటే విశ్వాసంతో ఈ మాటలు మీరు మాట్లాడాలి. ప్రభువా, నాకు దూతలను సహాయకులుగా, పరిచారకులుగా, నన్ను భద్రపరచడానికి కావలి వారిగా, నన్ను నడిపించడానికి ఒక త్రోవ చూపించేటువంటి వారిగా మీరు పెట్టినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పేసి మనం దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరచాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, మిమ్మల్ని భద్రపరచడానికి, మిమ్మల్ని కాపాడడానికి దేవుని దూతలు ఉన్నాయి. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి నా సహోదరులారా. దేవుడు మీకు ఖచ్చితంగా అన్ని విషయాల్లో తన భద్రతను మీకు ఇస్తాడు. ఒకసారి మనము దినవృత్తాంతముల గ్రంథంలో కనుక చూస్తే అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు యూదా రాజు అయినటువంటి హిజ్కియా మీదికి దండెత్తి వస్తాడు. ఆ సందర్భంలో మనం కనుక చూస్తే అష్షూరు రాజు అన్ని రాజ్యాల ప్రజలను, అన్ని రాజ్యాల దేవతలను జయించి చివరికి ఇజ్రాయేలు రాజు మీదకి వస్తాడనమాట. వచ్చి ఏమని ప్రగల్భాలు మాట్లాడుతూ ఉంటాడంటే, నేను అన్ని రాజ్యాలను జయిస్తూ వచ్చాను, ఏ రాజు కూడా, ఏ రాజ్యంలో వాళ్ళు పూజిస్తున్న దేవతలు ఎవరు కూడా వారిని కాపాడలేకపోయారు, కాబట్టి ఇప్పుడు కూడా నీ దేవుడైనటువంటి యెహోవా నిన్ను కాపాడడు అని చెప్పేసి పత్రికలు పంపించి వారిని భయపెట్టిస్తూ ఉంటాడనమాట. భయపెట్టించినప్పుడు అక్కడ అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు మాట్లాడుతున్న మాటలను మనం విందాం. ఆ తర్వాత అష్షూరు రాజు చేతిలో నుంచి, ఆ సైన్యము చేతిలో నుంచి దేవుని యొక్క దూత అనగా దేవుడు వారిని ఏ విధంగా విడిపించాడో ఈరోజు మనం చూద్దాం. ఒకసారి 2వ దినవృత్తాంతం గ్రంథం 32వ అధ్యాయం కనుక చదివితే, రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశములో చొరబడి ప్రాకారపురముల ఎదుట దిగి వాటిని లోపరుచుకొన చూచెను. ఏం చేశాడంట? యూదా ప్రజలను వారి దేశములో ప్రాకారపురముల ఎదుట దిగి వాటిని లోపరుచుకొన చూచెను. అంటే శత్రువు యూదా ప్రజలను లోపరుచుకోవడానికి చూసినప్పుడు ఏమైందండి? సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయను ఉద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచి పట్టణము బయటనున్న ఊటల నీళ్లను అడ్డవలనని తలంచి తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా వారు అతనికి సహాయం చేసిరి. బహుజనులు పోగై అష్షూరు రాజులు రానేలా, విస్తారమైన జలము వారికి దొరకనేలా అనుకొని ఊటలన్నిటినీ దేశము మధ్య గుండా పారుచున్న కాలువను అడ్డిరి. మరియు రాజు ధైర్యం తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురముల వరకు దాన్ని ఎత్తు చేయించి బయట మరి ఒక గోడను కట్టించి దావీదు పట్టణంలో మిల్లో దుర్గమును బాగు చేయించను. మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించను. జనుల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు పోవు రాజవీధిలోనికి వారిని తన యొద్దకు రప్పించి వారికి ఈలాగు హెచ్చరిక చేశాను.
ఇక్కడ మాట్లాడుతున్న మాటలు చాలా పవర్ఫుల్, ఒకసారి వినండి. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడకుడి. అశ్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? విస్మయమందవద్దు, అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటలందు నమ్మిక ఉంచిరి. చాలు. ఇక్కడ అశ్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు విస్తారమైన సైన్యముతో యూదా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను లోపరుచుకోవాలని చెప్పేసి వచ్చాడంట. వచ్చినప్పుడు ఇక్కడ హిజ్కియా రాజు మాట్లాడుతున్న మాటలు చాలా శక్తి కలిగినవిగా ఉన్నాయి. మనం ఒకసారి కనుక చూస్తే ఏమంటున్నాడంటే, మీరు దిగులు పడకద్దు. ప్రజలందరితోనూ, సైన్యాధిపతులతోనూ, పరాక్రమశాలలతోనూ మాట్లాడుతున్న మాటలు ఇవి. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అశ్షూరు రాజుకైనను అతనితో కూడా సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు. హల్లెలూయా. ఈరోజు శత్రువుకు, వాని సైన్యముకు మనం భయపడాల్సిన అవసరము లేదు. ఈరోజు భూమి మీద అపవాది ఉన్నాడు. వన్ ఏజెంట్స్ అయినటువంటి చాలామంది ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు. మనని కృంగదీయాలని, మనని నాశనం చేయాలని, మనని లోపరుచుకోవాలని, మన కుటుంబం ఫలించకుండా చేయాలని, మన పరిచర్య ఫలించకుండా చేయాలని, లేకపోతే నానా రకాల ప్రయత్నాలు చేసి ఎక్కడనైనా ఆ యొక్క దొరికితే మనని కూలద్రోయాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి సాతాను సంబంధికులు ఈ భూమి మీద ఎంతో ఉన్నారు. వాడు బెదిరిస్తూ ఉంటాడు, నేను అది చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా. చాలామందితో అపవాది వాని యొక్క ప్రజలు మాట్లాడుతూ ఉంటారు, నేను లేకుండా చేస్తా, నేను ఈ భూమి మీద ఉండకుండా చేస్తా, నీకు ఆరోగ్యం తీసేస్తా, నీకు అనారోగ్యాలు తెచ్చిపెడతా, నువ్వు ఏ పని చేసినా నీకు అభివృద్ధి లేకుండా చేస్తా, నీ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా చేస్తా, నువ్వు ప్రయత్నాలు అన్నిటి చేస్తున్నావు కదా, వాటిలో ఏది కూడా ఫలించకుండా చేస్తా, నా దూతలు పని చేస్తున్నాయని అపవాది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నప్పుడు మనం ఈ మాటలు మనం మాట్లాడాలి. ఏంటంటే ఇక్కడ చూస్తే మనము దిగులు పడవద్దు, మనము ధైర్యం విడవద్దు. అశ్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు. హల్లెలూయా. మనం శత్రువుకు కానీ, శత్రువు సైన్యానికి కానీ మనం భయపడాల్సిన అవసరము లేదు. సాతానుకు వాని సైన్యం ఉన్నాయి, సాతానుకు వాని దూతలు ఉన్నాయి. వాడి భూమి మీద పోరాడుతున్నాడు, వాడి భూమి మీద పని చేస్తున్నాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం పోరాడేటువంటిది శరీరులతో కాదు, రక్తమాంసములతో కాదు, మనం పోరాడేటువంటిది అంధకార సంబంధాలతోనూ, లోకనాథులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతోనూ, దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాము. కాబట్టి మనం ఏ విధంగా యుద్ధోపకరణములను ధరించుకోవాలో అక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో మనము ఆత్మ సంబంధమైన యుద్ధము చేసి శత్రువు యొక్క దుర్గములను పడద్రోయజాలగలిగినంత శక్తి కలిగినవిగా మన యుద్ధోపకరణములు ఉండాలి, లేకపోతే ఉన్నాయని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తాడనమాట. కాబట్టి ఈరోజు ఒక యుద్ధం అనేటువంటిది ఉంది. అంధకార సంబంధమైన లోకనాథులతో మనం చేసే యుద్ధం ఉంది, శత్రువు అయినటువంటి సాతానుతో మనం చేసేటువంటి యుద్ధం ఉంది, పోరాటం ఉంది. అయితే వాటన్నిటిలో కూడా, యుద్ధములన్నిటిలో కూడా దేవుడు మనకు అసిస్టెన్స్ ఇచ్చి, దేవుడు మనకు తోడుగా ఉండి మన శత్రువును మన పాదముల క్రిందికి తెచ్చి పెడతానని చెప్పేసి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, కానీ మనకు సహాయము చేయడానికి, మన యుద్ధములను జరిగించడానికి మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని జనులకు చెప్పినప్పుడు హిజ్కియా అతడు చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచారంట. ఇంకా మనం చూస్తే అతనికి కలిగిన సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. ఈరోజు మిమ్మల్ని బాధిస్తున్న వారికి ఉన్న సహాయం కంటే మీకు ఎక్కువైన సహాయం ఉంది. చాలామంది కూడా చెప్తారు, బ్రదర్ నా విరోధులు నాతో పోరాడుతున్నారు, వాళ్ళకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎక్కువ డబ్బు ఉంది, ఎక్కువ బలగం ఉంది, ఎక్కువ మాటలు మాట్లాడతారు, వాళ్ళ మాట చెల్లుతుంది ఈ భూమి మీద అని చాలామంది కూడా చెప్తూ ఉంటారు, వాళ్ళకు భయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ హిజ్కియా భయపడలేదు. అలాగున హిజ్కియా ఆ విధంగా కృంగిపోలేదు, తన జనులను కూడా ధైర్యపరుస్తూ ఉన్నాడు. హిజ్కియాకు తెలుసు, నా పక్షమున పని చేయడానికి దేవుని దూతలు ఉన్నాయి, నా పక్షమున పోరాడడానికి దేవుడు ఉన్నాడు, ఆయన సైన్యం ఉంది, ఆయన సేనాధిపతిగా నా కొరకు వచ్చి నాకు విజయం తెచ్చి పెడతాడని చెప్పేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఏం జరిగిందండి చివరికి? అశ్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు పంపించినటువంటి ఆ యొక్క లెటర్ తీసుకెళ్ళి దేవుని మందిరంలో పరిచి దాన్ని విప్పి, దేవా ఒక్కసారి చూడండి అయ్యా, మీకు మీ ప్రజలకు విరోధంగా ఎంత మాట్లాడుతూ ఉన్నాడో,
ఆ యొక్క వేరే దేవతలు ఒకవేళ ప్రజలను కాపాడలేకపోయాయేమో కానీ మీరు జీవము కలిగిన దేవుడు నాయన, మీరు ఖచ్చితంగా మీ ప్రజలైనటువంటి వారిని మీరు విడిపించాలయ్యా అని చెప్పేసి అతడు ప్రార్థించినప్పుడు దేవుడు ఒక్క దూతను పంపి అశ్షూరు రాజు దండుపేటలోనికి, అశ్షూరు రాజు యొక్క సైన్యంలోనికి ఆ దూత వెళ్ళి ఒకే ఒక్క రోజు రాత్రి 185,000 మంది సైనికులను చంపింది, మొత్తింది. పొద్దున్న లేచి చూసేసరికి అందరూ మృత కళేబరములు అయ్యారంట. ఇమ్మీడియట్గా అశ్షూరు రాజు భయపడి ఏం చేశాడంటే తోక ముడుచుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఏవేవైతే ప్రగల్భాలు పలికాడో, దేవుని ప్రజలకు విరోధంగా మాటలు మాట్లాడాడో, దేవుడు ఏం చేశాడండి? ఆ మాటలేవి పని చేయకుండా దేవుడు తన దూతను పంపి వారికి విజయాన్ని ఇచ్చాడు. కత్తి పట్టలేదు వాళ్ళు యుద్ధం చేయడానికి. కత్తి పట్టకుండానే దేవుడు ఏం చేశాడండి? వారి పక్షమున యుద్ధము చేసి విజయం ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు కూడా మీ యుద్ధాలను దేవుడు చేస్తాడు. అందుకే యుద్ధము యెహోవాదే, రక్షణ యెహోవాదే అని చెప్పేసి దావీదు ఏ విధంగానైతే మాట్లాడాడో ఈరోజు కూడా మనం కూడా మాట్లాడాలి. యుద్ధము యెహోవాదే, మన పక్షమున ఆయన యుద్ధములు చేస్తాడు. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆర్మీస్. ఈజ్ ఆర్మీస్ ఆర్ అన్లిమిటెడ్. ఆయన యొక్క దూతలు, ఆయన యొక్క సైన్యము లెక్కించలేం మనం. ఆయన కాన్వాయ్ సహస్రములను రాయబడింది. ఆయన ముందు వెళ్తున్నప్పుడు కోటాన కోట్ల దూతలు, వేల కొలది దూతలు ఆయన ముందు వెనక పరిగెత్తుతూ ఉంటాయి. ఆయన వాక్యం నెరవేర్చడానికి బలశూరుడైన దూతలు ఉన్నాయని చెప్పేసి కీర్తన గ్రంథం 103వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం. కాబట్టి దేవుడు బల పరాక్రమములు కలిగిన దేవుడు. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన యొక్క దూతలు శక్తి కలిగినటువంటివి. అంత గొప్ప దూతలను ఈరోజు మనకు అసిస్టెన్స్గా, మనకు సహాయం చేయడానికి పరిచారకులుగా ఆయన మనకిచ్చాడు. కాబట్టి మనము ఎంతో భద్రతలో మనం ఉన్నామనేది ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఈ యొక్క వాక్యాన్ని నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. ఇక్కడ హిజ్కియా ఏం చేశాడంటే దేవుణ్ణి నమ్మి, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని కృప కొరకు ప్రార్థించినప్పుడు, దేవా ఈ కష్టముల నుంచి నన్ను విడిపించయ్యా, శత్రువు బారి నుంచి నన్ను బయటకు తీసుకురా అని వేడుకున్నప్పుడు దేవుడు తన దూతను పంపి విజయం ఇచ్చాడు. ఈరోజు కూడా మనం దూతలను ప్రార్థించము, దూతలను మనం అడగము, కానీ దేవుణ్ణి అడుగుతాం. దేవుణ్ణి మనం ప్రార్థించినప్పుడు, దూతలను మనం ఆజ్ఞాపించినప్పుడు అవి మనకేం చేస్తాయండి? పని చేసి పెడతాయి. హల్లెలూయా. ఈరోజు మీ పక్కన ఉన్నటువంటి దూతకు మీరు ఆజ్ఞాపించవచ్చు. యేసయ్యకు మనం ప్రార్థించడం ద్వారా దేవుడు వాటికి పని చెప్పి మన పక్షమున మీకు సహాయం చేసి పెట్టడానికి, అసిస్టెన్స్ ఇవ్వడానికి దేవుడు వాటిని మీ కొరకు నియమించి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మీ పక్షమున ఉన్నవారు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవారు. అందుకే యేసయ్య కూడా అన్నాడు కదా, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను అన్నాడు. యోహాను సువార్తలో కూడా మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని చెప్పేసి రాయబడి ఉంది. కాబట్టి శత్రువు కంటే మన పక్షమున ఉన్న దేవుడు గొప్పవాడు. మనం ఆయన రాజ్య పౌరులం కాబట్టి ఆయన మనల్ని తప్పకుండా కాపాడుకుంటాడు. ఆయన మనల్ని తప్పకుండా భద్రపరుస్తాడు. హెవెన్ విల్ అసిస్ట్ ఫర్ యూ. హల్లెలూయా. ఇంకొక సంఘటన కూడా మీకు నేను జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. రాజుల గ్రంథంలో కనుక చూస్తే, 2వ రాజుల గ్రంథంలో అక్కడ ఎలీషా దగ్గర ఒక సేవకుడు లేకపోతే ఒక శిష్యుడు ఉంటాడు. సిరియా రాజు పన్నేటువంటి పన్నాగములన్నీ కూడా ఎలీషా ఏం చేస్తాడంటే ఇశ్రాయేలు రాజుకు చెప్పడం ద్వారా పలుమార్లు కూడా ఏమవుతాయంటే యుద్ధములో విజయం అనేటువంటిది ఇశ్రాయేలు రాజు పొందుకుంటాడనమాట. సిరియా రాజు ఏ కుట్ర పన్నినా, ఏ పన్నాగం పన్నినా అక్కడికి శత్రువులు వెళ్ళి మాటు వేసి పన్నాగం పన్ని ఇశ్రాయేలు ప్రజలను వారి ప్రాంతాలను లోపరుచుకోవాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ప్రతిసారి కూడా ఎలీషా ఏం చేస్తాడంటే విషయాన్ని చెప్తాడనమాట ఇశ్రాయేలు రాజుతోని. కాబట్టి ఏం చేస్తారంటే ఈ సిరియా ప్రజలు లేకపోతే సిరియా సైన్యం ఏమనుకుంటుందంటే, ఇంత గొప్పగా వారికి ఎలా తెలుస్తూ ఉన్నాయి, మన పక్షంలో ఎవడైనా ఇశ్రాయేలు రాజు పక్షంలో చేరి ఉన్నాడా అని చెప్పేసి అన్నప్పుడు అందులో ఒక మాట మాట్లాడతారు ఒకరు, మన పక్షంలో చేరినటువంటి వాడు ఓడు లేడు, కానీ దేవుని సేవకుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషా ఇక్కడ మీ అంతఃపురంలో మాట్లాడుకునే ప్రతి మాట ఆయనకు తెలుస్తుంది, ఆయన వారికి చెప్తాడు. కాబట్టి ఏం చేస్తారంటే ప్రతి విషయంలో మనం ఎన్నిసార్లు పన్నాగములు పన్నినా అవన్నిటిని కూడా ఛేదించుకొని వాళ్ళు విజయం సాధిస్తున్నారని చెప్పినప్పుడు అతన్ని తీసుకురమ్మని చెప్పేసి తన దూతలను పంపిస్తాడనమాట. ఒకసారి మనం చదువుదాం. ఒకసారి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే
అతని సేవకులలో 12వ వచనంలో, అతని సేవకులలో ఒకడు, రాజైన నా ఏలినవాడ, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురం నందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయుననెను. అందుకు రాజు, మేము మనుష్యులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూచి రమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. ఏం చేసిందంట? 14వ వచనంలో గుర్రములు రథములు గొప్ప సైన్యం పంపాడు. అంటే ద పవర్ఫుల్ పీపుల్ ఇన్ హిస్ ఆర్మీ, అతని రాజ్యములో ఉన్న సైనికులలో బలవంతులైన గొప్ప సైన్యాన్ని, పరాక్రమం కలిగిన వారిని ఏం చేశాడు? ఎలీషాను పట్టుకురమ్మని చెప్పేసి పంపించాడు అనమాట. పంపించినప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. ఒకసారి మనం చూస్తే కనుక తీసుకొని రమ్ము అని పంపించినప్పుడు దోతాన్లో ఉన్నాడని వర్తమానం పంపెను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడ, మనం ఏమి చేయుదామని ఆ దైవజనునితో అనగా అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పాను. హల్లెలూయా. సేమ్ హిజ్కియా ఏమైతే మాట్లాడాడో ఇక్కడ ఎలీషా కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఎలీషా యొక్క పనివాడైనటువంటి సేవకుడు బయటకు వచ్చి చూసేసరికి ఆ పట్టణం చుట్టూ సిరియా రాజు, అదేవిధంగా బల పరాక్రమం కలిగిన గొప్ప సైన్యం అటాక్ చేసేసినటువంటి సిచ్యువేషన్ వచ్చిందనమాట. అప్పుడు ఏమాత్రం కూడా ఎలీషా భయపడకుండా మాట్లాడుతున్న మాట ఏంటంటే, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. ఈ మాట మనకి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, శత్రువు ఇది చేస్తా అది చేస్తా అని బెదిరించి భయపడి మాట్లాడినప్పుడు మనం మాట్లాడాల్సిన మాట ఏంటంటే, మన పక్షమున ఉన్నవారు శత్రువు కంటే అధికులు. మన పక్షమున ఉన్నవారు మాంస సంబంధమైన బాహువు కాదు, దేవుడే, ఆయన సైన్యమే, ఆయన సేనాధిపతులే, బల పరాక్రమము గల శూరులైనటువంటి దేవదూతలు, ఖడ్గము ధరించిన దేవదూతలు మన పక్షమున ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడాలి. అప్పుడు ఏం జరిగింది అంటే, అయ్యో నా ఏలినవాడ, మనం ఏమి చేయదామని ఆ దైవజనునితో అనగా అతడు, భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేశాను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. హల్లెలూయా. ఏముందంట? ఎలీషా చుట్టూ పర్వతములు, అదేవిధంగా అగ్ని రథములు, అదేవిధంగా గుర్రముల చేత నిండి ఉంది. హెవెన్ ఈజ్ అసిస్టింగ్ ఎలీషా. ఎలీషాను కాపాడడానికి ఏమున్నాయంట? గుర్రములు, రథములు, అగ్ని పర్వతాలు, పర్వతము, అగ్ని గుర్రముల చేత రథములు నిండి ఉంది. అగ్ని గుర్రాలంట. హల్లెలూయా. రథములు, దేవుని యొక్క సేన, దేవుని యొక్క సైన్యము అక్కడ దిగిందనమాట ఇమ్మీడియట్గా ఎలీషాను కాపాడడానికి, దైవజనులను కాపాడడానికి, దైవజనులను భద్రపరచడానికి, ఈ వాక్యం వింటున్న నిన్ను భద్రపరచడానికి, దేవుని కుటుంబాన్ని, దేవుని పిల్లలను, దేవుని రాజ్య పౌరులను కాపాడడానికి దేవుని సేన, దేవుని యొక్క సైన్యం, దేవుని యొక్క దూతలు ప్రతి క్షణం కూడా మన చుట్టే ఉంటారు. ఏం చేసిండండి? ఇక్కడ ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క శిష్యుడు చూస్తూ ఉన్నాడంట. ఎలీషా చుట్టూ, వారున్న క్యాంపు చుట్టూ అగ్ని గుర్రములు, అగ్ని రథములు, పర్వతాలు ఉన్నాయంట. వాటిని ఛేదించుకొని వీరిని ఓడించేంత శక్తి ఇంకెవరికి లేదు. హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని ఓడించి, మిమ్మల్ని నాశనం చేసేంత శక్తి, మిమ్మల్ని చంపేంత శక్తి, మిమ్మల్ని బాధించేంత శక్తి ఏ దురాత్మ శక్తి కూడా లేదు, ఏ మనుషునికి కూడా లేదు. హల్లెలూయా. ఏం జరిగిందండి తర్వాత? ఎలీషా వారి కళ్ళన్నీ కూడా మూయమని చెప్పేసి దేవునికి ప్రార్థించినప్పుడు ఎంత గొప్ప సైన్యంతో వాళ్ళు వచ్చినా ఏమైపోయారంట? చివరికి గుడ్డి వాళ్ళు అయిపోయారంట. అంధత్వముతో మొత్తమని ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? అందరు కూడా గుడ్డి వాళ్ళు అయ్యారంట. ఇది మార్గం కాదు అని చెప్పి మళ్ళీ రాజు దగ్గరికి వారిని నడిపించినప్పుడు అందరికీ కూడా భోజనాలు పెట్టించేసి మళ్ళీ పంపించేస్తారనమాట. సరే, ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, ఎలీషా చుట్టూ ఏ విధంగానైతే పర్వతములు, అగ్ని గుర్రములు, రథములు ఏ విధంగానైతే ఉన్నాయో, ఈరోజు నీ చుట్టూ, నా చుట్టూ కూడా దేవుడు
పర్వతములను, గుర్రములను, రథములను ఆయన ఉంచి ఉన్నాడు. ఆయన సైన్యము, ఆయన దూతలు మన చుట్టూ ఉన్నాయి. కాబట్టి మనం భయపడాల్సిన అవసరము లేదు. మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన దూతలు దిగి వచ్చి మనం ఉన్నటువంటి ప్రతి దానిలో నుంచి మనల్ని విడిపిస్తాయి. కాబట్టి యూ హ్యావ్ టు నో యువర్ ప్రొటెక్షన్. నువ్వు ఎవరి పక్షపు వాడవో నీకు తెలియాలి. మన పక్షమున ఉన్నవాడు మానవుడు కాదు. కొందరైతే గుర్రాలను బట్టి, కొందరైతే రథములను బట్టి అతిశయిస్తారు, కానీ మనము మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయిస్తున్నాము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం చక్కగా నిలుచున్నామని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తాడు. కొందరైతే గుర్రాల మీద నమ్మకం ఉంచున్నారు, కొందరైతే రథాల మీద నమ్మకం ఉంచున్నారు, కొందరైతే సైన్యం మీద నమ్మకం ఉంచున్నారు. వాళ్ళు ఏమైపోయారంట? కృంగి నేల మీద పడ్డారంట. అశ్షూరు రాజులాగా కృంగి నేల మీద పడ్డారు, ఇక్కడ సిరియా రాజు వారి సైన్యంలాగా. కానీ ఎవరైతే దేవుణ్ణి ఆధారం చేసుకున్నారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారో, ఎవరైతే దేవుణ్ణి ప్రభువుగా స్తుతిస్తూ ఆయనను వేడుకున్నారో, హిజ్కియా ఏం చేశాడు? విజయం పొందుకున్నాడు. ఇక్కడ ఎలీషా కూడా ఏం చేశాడంటే విజయము సాధించాడు. కాబట్టి ఈరోజు దానియేలు కానీ, షద్రక్ మేషక్ అబేద్నెగోలు కానీ, మోషే కానీ, వీళ్ళందరికీ కూడా పరలోకం అసిస్ట్ చేసింది. కొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తే మనకు చాలా సందర్భాల్లో పేతురును మనం చూస్తే అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో హేరోదు ఏం చేస్తాడంటే పేతురును తీసుకెళ్ళి చెరసాల్లో పెడతాడు. 16 మంది సైనికులను ఒక్క వ్యక్తికి కావలుగా పెట్టి 2-3 లెవెల్లో భద్రత పెడతాడు. ఒక గేటు ఇంకొక గేటు వేసి 4 చతుష్టయముల సైనికులను చుట్టూ ఉంచి, అంటే 16 మంది సైనికులను చుట్టూ ఉంచినప్పుడు ఇంకా ఎంత ప్రొటెక్షన్లో, ఎంత భద్రతలో ఏం చేశాడండి? పేతురును పెట్టాడు. కానీ సంఘం అయితే ఆసక్తితో ప్రార్థించినప్పుడు దేవుడు తన దూతను పంపి ఏం చేశాడండి? ఆ బంధకంలో నుంచి వాడిని బయటకు తీసుకొచ్చాడు. పేతురుని ఏం చేశాడు? ఆ చెరసాల్లో నుంచి బయటకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. 16 మంది కావచ్చు, 16,000 మంది కావచ్చు, మనని ఏం చేయాలి? ఒకవేళ ఆపడానికి ప్రయత్నం చేస్తే ఆపగలుగుతారా? ఆపలేరు. అందుకే దావీదు అంటాడు, నా పక్కన 1000 మంది పడినా, నా కుడి పక్కన 10,000 మంది పడినా కూలిన అపాయము నా యొద్దకు రాదు అంటాడు. నేను ఏమాత్రము భయపడను, ఆయన నా పక్షమున ఉన్నాడని చెప్పేసి ధైర్యంగా మాట్లాడతాడు. నా శరీర మాంసం తినుటకై దుష్టులు లేచి వచ్చిన నేను నమ్మిక ఏమాత్రం విడవను, నేను ఏమాత్రము భయపడను, ఆయన నాకు సహాయం చేస్తాడని చెప్పేసి ధైర్యంగా అన్ని యుద్ధాలలో దావీదు గెలుస్తూ వచ్చాడు. దావీదు ఏ యుద్ధం కూడా ఓడిపోలేదండి. కాబట్టి ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే, దేవుడు మీకు సహాయం చేయడానికి ఆయన సైన్యాన్ని మీ పక్షమున ఉంచాడు. మీరు ఒకవేళ కనుక ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత మీరు ప్రార్థన చేస్తే, దేవా నా దూతలను, నాకు మీరు అసిస్టెన్స్గా ఇచ్చినటువంటి రాజ్యంలో ఉన్నటువంటి సైనికులైన దూతలను ఒకసారి నాకు చూపించయ్యా అని కనుక నువ్వు ఈరోజు ప్రార్థిస్తే, నీ కన్నులను తెరిచి నీకు ఎన్ని దూతలు ఉన్నాయని ఆయన చూపిస్తాడు. నీకు సహాయం చేయడానికి ఆయన యొక్క రాజ్యం నీకు ఎట్లా అసిస్ట్ చేస్తుందో నీకు ఆయన జ్ఞాపకం చేస్తాడు, చూపిస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసేటప్పుడు 26వ అధ్యాయం మత్తయి సువార్తలో ఆయన అంటాడు, ఒకవేళ నేను నా తండ్రిని వేడుకొనలేనని, ఒకవేళ వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన వారిని ఆయన నాకు పంపడా అని చెప్పేసి యేసయ్య ప్రశ్నిస్తాడు. ఒక్క వ్యూహము అంటే 6,000 మంది యోధులంట. 12 × 6,000 ఎంత అండి? 72,000 యోధులు. ఒక్కసారి నేను వేడుకుంటే నా తండ్రి ఎంతమందిని పంపిస్తాడు? 72,000 మంది యోధులను పంపిస్తాడు. ఒక్క దూత ఏం చేసిందండి? ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశంలోనికి ప్రవేశపెట్టింది. ఒక్క దూత వచ్చి అష్షూరు రాజు దండుపేటలో ఉన్నటువంటి 185,000 మందిని చంపింది. ఒక్క దూత ఏం చేసిందండి? ఎన్నో యుద్ధాలు చేసింది. మైటీ ఏంజల్స్ ఆర్ దేర్. మిఖాయేలు దూత కావచ్చు, ఇంకా నానా విధములైనటువంటి ఏంజల్స్ ఉన్నారు, ప్రధాన దూతలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా బలము, శక్తి, సామర్థ్యం ఉంది. కానీ యేసయ్య ఏమంటున్నాడు? నేను వేడుకుంటే దూతలను పంపించడా? కానీ దేవుని చిత్తము, దేవుడు నా కొరకు కలిగి ఉన్న ప్రణాళిక, మానవాళి పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఎట్లా నెరవేరుతుందని చెప్పేసి యేసయ్య మాట్లాడతాడు అన్నమాట. కాబట్టి మనం వేడుకుంటే దేవుడు సేనా వ్యూహాలను పంపిస్తాడు. ఒక్కసారి సేన బయలుదేరిందంటే దాన్ని ఆపే శక్తి ఇంకోవనికి లేదు. హల్లెలూయా. మనం చూస్తే యాకోబు కూడా చూస్తాడు, సేన బయలుదేరడం చూస్తాడు, దేవుని యొక్క దూతల సేన.
కాబట్టి సేనలు ఉన్నాయి, దేవుని యొక్క సైన్యం ఉంది, అసిస్ట్ చేయడానికి, మనని సహాయం చేయడానికి, మనకు భద్రత ఇవ్వడానికి దేవుని రాజ్యం ఉంది. కాబట్టి దేవుని రాజ్య పౌరులమైన మనల్ని హోల్డ్ చేసి ఆపి నష్టపరిచి కృంగదీసేంత శక్తి సామర్థ్యాలు ఇంకోవనికి లేవు. కాబట్టి ఈరోజు మనం వేడుకుంటే దేవుడు తన దూతల్ని ఈరోజు పంపిస్తాడు. ఒకవేళ నువ్వు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉండవచ్చు, ఒకవేళ నువ్వు ఈరోజు అనారోగ్య సమస్యల్లో ఉండవచ్చు, ఒకవేళ నువ్వు ఇబ్బందుల్లో ఉండవచ్చు, ఒకవేళ శత్రువు నిన్ను బాధిస్తున్నాడు కావచ్చు, దేవుడు నిన్ను అసిస్ట్ చేసి అందులో నుంచి నిన్ను విడిపించి నువ్వు ఆశీర్వాదం పొందుకోవడానికి, దీవెన పొందుకోవడానికి, ఆరోగ్యవంతుని కావడానికి ఆయన తన దూతను పంపి నీ పక్షమున నిలబడి సహాయం చేస్తాడు. కాబట్టి ఇంకా చాలా విషయాల్లో మనం చూడవచ్చు, దేవుని రాజ్య పౌరులకు, దేవుణ్ణి ఆరాధించేటువంటి వారికి, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారికి ఆయన దూతలు అనేక సందర్భాల్లో కూడా సహాయం చేస్తూ వచ్చాయి. కాబట్టి ఈరోజు కూడా ఈ వాక్యం విన్న తర్వాత నీ లోపలికి విశ్వాసం రావాలి. దేవా, ఈరోజు నన్ను కాపాడడానికి, నా కుటుంబాన్ని కాపాడడానికి మీరు దూతలను నా కొరకు ఇచ్చారయ్యా, నేను మీ రాజ్య పౌరుణ్ణయ్యా, నువ్వు నన్ను ప్రతి క్షణము కాపాడండి తండ్రి అని గనక ఒకవేళ మీరు ప్రార్థిస్తే దేవుడు మిమ్మల్ని ఆశ్చర్యరీతిగా ఇప్పుడున్నటువంటి ప్రతి సమస్య నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి ఆయన విడిపించడం మాత్రమే కాదు, ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో మిమ్మల్ని నిలబెడతాడనేటువంటిది ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. నజరేయుడా యేసయ్యా, మీరు ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మీ ప్రజలను రక్షించడానికి మీ దూతలను ఏ విధంగా తండ్రి మీరు పంపించి ఉన్నారో మేము చూస్తూ వచ్చాం. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి నాయన మీ దూతలను పరిచారకులుగా, కావలి వారిగా, దాన్ని నడిపించేటువంటి వారుగా, యోధులుగా, సేనాధిపతులుగా మీరు ఉంచి ఉన్నారు. కాబట్టి తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి సహాయంను గుర్తుపెట్టుకొని మేము శ్రమ సమయంలో మేము భయపడకుండా మీ యొక్క సహాయమును వేడుకొని ప్రతి శత్రువును జయించే కృప మీరు మాకు దయచేయండి. హిజ్కియా ఏ విధంగానైతే బలపరిచాడో, ధైర్యపరిచాడో, ఎలీషా ఏ విధంగానైతే బలపరిచి ధైర్యపరిచి విజయం సాధించాడో, దానియేలు కావచ్చు, షద్రక్ మేషక్ అబేద్నెగోలు కావచ్చు, అదేవిధంగా సంఘము పేతురు గురించి ప్రార్థించినప్పుడు కావచ్చు, మీ దూతలు వచ్చి సహాయం చేశాయి నాయన. ఈరోజు కూడా తండ్రి, మీ బిడ్డలు ప్రార్థిస్తున్నప్పుడు మీ దూతలు వచ్చి వారికి సహాయం చేయనుగాక. మీ రాజ్య పౌరులమైన మాకు దేవా మీరు నిశ్చయంగా విజయం ఇస్తారు, నిశ్చయంగా సహాయం చేస్తారు. కాబట్టి తండ్రి, ఎవరు కూడా కృంగిపోకుండా, నిరుత్సాహపడకుండా, ధైర్యము కలిగి శత్రువు మీద విజయం సాధించే కృపనిమ్మని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబంను దీవించునుగాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.